అనిపించట్లేదు. కొన్ని కొన్ని సిచ్యుయేషన్లో ఏడుస్తున్నారు అనేసి అంటారు. అది వాళ్ళకి తెలుస్తుంది దేనికి ఏడుస్తున్నారు ఏంటి అనేసి అని. ఎవరి మెంటాలిటీ వాళ్ళది అండి. ఒకరు దేవుడే అందరికీ ఇది ఉండదు, ఇంకా మనుషులు ఎంత. ఇమాన్యుయల్ గారా బాగా ఆడుతున్నారు. ఆయన అందరినీ నవ్విస్తూ బాగా ఆడుతున్నారు. తనుజ గారికి నా ఫేవరెట్. బాగా ఆడుతున్నారు. ఎవరి మెంటాలిటీకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు కదా. మీకు సుమన్ గారు, తనుజ గారే. ఇది ఫ్యామిలీ వీక్ కదా, ఒక్కొక్క ఫ్యామిలీ వస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపించింది. అన్ని డేస్ వాళ్ళు మిస్ అయి ఉంటారు పాపం. ఎమోషనల్గా వాళ్ళ రియాలిటీస్ కూడా కొంచెం ఉంటాయి. వాళ్ళు ఫ్యామిలీతో ఎలా అటాచ్ అయ్యనేసి ఉంటారు అనేసి అని. సో సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు కదా, సో ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే ఎలా చెప్తాం, అది వాళ్ళ ఎమోషన్ రియల్ గా అనిపించింది. చాలా రియల్ గా అనిపించింది కదా. ఎవరికన్నా అన్ని డేస్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఏడుపు అనేది. సో తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది, వాళ్ళ మ్యారేజ్, సో అది ఎలా అనిపించింది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది తనుజ గారి వాళ్ళ చెల్లి కూడా. చాలా బాగా అనిపించింది తను అక్షింతలు వేయడం. అవును చాలా క్యూట్ గా ఉన్నారు. చాలా క్యూట్ గా వాళ్ళ ట్రాక్ గురించి అంటే ఆ ఎపిసోడ్ కింద చాలా మంది కామెంట్ ఏం రాశారంటే, ఆమె పెళ్లి కాకపోతే మేమే చేసుకునే వాళ్ళం, ఎదురు కట్నం ₹1,00,000 ఇచ్చైనా సరే. కాదు, తనుజ వాళ్ళ సిస్టర్. తనుజ కంటే తను చాలా క్యూట్ గా ఉంది కదా. సో అలా చాలా మంది రాస్తున్నారు. సో అది నిజమేనా, లేకపోతే తనుజ ఫ్యాన్స్ ఎవరైనా అలా రాస్తున్నారా? ఏమో కొంతమంది అందరూ చూస్తూ ఉంటారు కదా ఫ్యాన్స్ అనేసి నేను చెప్పలేదు. రీతు చౌదరి మొన్న బాగా ఎమోషనల్ ఏడ్చింది కదా, సీన్ అట్లా అనిపించింది. దాని గురించి నో కామెంట్స్ అండి. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎండింగ్ లోకి వచ్చేసింది కదా, సో ఇప్పుడు ఇంకా ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు? ఫేక్ గేమ్ అందరివి అయితే బయట పడిపోయాయి. ఫేక్ అయితే ఎక్కడో ఒక చోట వాళ్ళు ఎంత ఫేక్ గా అన్నా తెలిసిపోయింది. ఇప్పటికైతే ఎవరిది ఫేక్ అయితే లేదు, అందరిది తెలిసిపోయింది. అంటే వాళ్ళ చెల్లెలే వాళ్ళ అక్కే చెప్పింది కదా, వాళ్ళ సిస్టరే చెప్పింది కదా, అట్లాగే యాడ్ అవ్వకు అని. తను వాళ్ళ మెంటాలిటీ అలాగండి. ఒక్కొక్కరు కొన్ని వాటికి ఈజీగా హర్ట్ అయిపోతారు, కొంతమంది హర్ట్ అవ్వరు. అంటే చూసుకున్నట్లయితే సుమన్ గారి భార్య ఏమన్నారంటే, ఎవరైతే హైప్ లో ఉంటారో వాళ్ళనే సుమ్ము అంటాం, మంచిగా చేసుకోవడం అట్లా చేస్తుంది కదా. సుమన్ గారి భార్య కూడా చెప్పింది కూడా కరెక్టేనంటారా? నేను వినలేదండి, ఆ ఎపిసోడ్ చూడలేదు, రీసెంట్ ఎపిసోడ్స్ చూడలేదు. అంటే ఇప్పుడు తనుజ ఏమంటుందంటే, ఎవరైతే హైప్ లో ఉంటారో వాళ్ళతోనే బాండింగ్ పెట్టుకోవడం, వాళ్ళతోనే ఉండడం జరుగుతుంది. అలా అంటున్నారా? జరుగుతుందా కదా. ఇప్పుడు ఫస్ట్ లో సుమన్ ఎవరు పట్టించుకోలేదు కదా 2 వీక్స్. ఇప్పుడు బాగా హైప్ లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి క్యూటీ అది ఇది అంటున్నారు కదా. సుమన్ గారినా? సుమన్ గేమ్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. సుమన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఏం ఫుల్ అని చెప్పలేం కానీ ఆయన ఎక్కడ ఆయన మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. అన్నిట్లోకి తల దూర్చట్లేదు, మంచిగా ఆడుతున్నారు. కళ్యాణ్ గారా చాలా బాగా ఆడుతున్నారు. ఆయన ఏదైనా చెప్పారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్ చెప్తారు. మాట మార్చడం అలాగే ఏముండదు. తనుజ గారు రీతు మీద చాలా వరకు వ్యతిరేకత వచ్చింది కదా స్టార్టింగ్ లో. రీతు మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ప్రెసెంట్ చాలా పాజిటివ్ గా ఉంది, ఎందుకు అనుకోవచ్చు? ఈ మధ్య తనుజ గారికి ఎక్కువ నెగిటివ్ వస్తుంది కదా అనుకుంటా. మిగతా అందరి గురించి కూడా పాజిటివ్ గానే వస్తుంది, తనుజ గారి గురించి తప్ప ఈ మధ్య ఎందుకో. చదరంగం కాదు రణరంగం అన్నారు కదా ఫస్ట్ లో, అయిందా రణరంగం? నేను ఇప్పుడు చూడలేదండి. అంత వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మరీ ఎక్కువ అనిపించింది, మళ్ళీ నార్మల్గా బాగానే అనిపించింది. టాప్ 5 లో ఎవరు ఉంటారు? అదే తనుజ గారు, ఇమాన్యుయల్ గారు, కళ్యాణ్ గారు, డిమాన్ పవన్ గారు, సుమన్ గారు. టాప్ 2 అంటే తనుజ గారు, ఇమాన్యుయల్ గారు. బిగ్ బాస్ లో వీళ్ళు అసలు ఫేక్ గా ఉన్నారంటే ఎవరని చెప్తారు? ఫేక్ గానా? బిగ్ బాస్ షో ఫేక్ అని చెప్పలేం కానీ ఫేక్ అని అందరివి బయటపడిపోయాయి, ఎవరివి ఫేక్ ఏం లేదు.
ఓకే, భరణి గారు అసలు గేమ్ ఆడుతున్నారా, కనబడుతున్నారా? అయ్యో కనపడుతున్నారు కదా. రీఎంట్రీ ఇచ్చినందుకు తను ఏమైనా జస్టిస్ ఇస్తున్నాడా? రీఎంట్రీ ఇచ్చాడు కదా, దానికి న్యాయం చేస్తున్నాడా భరణి? అంత లేదని అనుకుంటున్నా. ఏమో మరి ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటున్నారు. ఏమో అంత కనిపించట్లేదు అనుకుంటున్నాను. మేడం ఇప్పుడు ఇమానియల్ పెట్టకుండా తనుజాని పెట్టారు కదా ఫస్ట్, దానిపై మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే ఫస్ట్ ప్లేస్లో పెట్టారు కదా తనుజాని, ఎందుకంటారు? ఇమానియల్ పెట్టొచ్చు కదా. ఎవరు ఎవరు నేనా? మీరే చెప్తున్నారు.